అశోక్ అనే ఒక వ్యక్తి తన పని అయిపోతుంది. ఎప్పుడు ఎర్లీగా అయిపోతుంది. ఒకరోజు మాత్రం లేట్ అయిపోతుంది. లేట్ అంటే చాలా చాలా లేట్ అవుతుంది. అప్పుడు తను లాస్ట్ బస్సు ఉంటుందన్నమాట తను ఎక్కడానికి. తనైతే బస్ స్టాప్లో వెళ్ళి నుంచుంటాడు. నుంచున్న ఒక అరగంటకి ఒక బస్సు అయితే వస్తుంది. అప్పటికే టైము 12:30 నైట్ మిడ్ నైట్ అన్నమాట. 12:31 అవుతుంది. అప్పుడు అశోక్ ఒక బస్సు వస్తే చాలా పాతగా ఉంటుంది. ఆ బస్సు చూడ్డానికి చాలా వింతగా, లైట్స్ అన్నీ డిమ్గా, పెయింట్ ఊడిపోయి చాలా ఇదిగా ఉంటుంది. అశోక్ ఏంటి ఇలా ఉందనుకుంటాడు. కానీ ఆప్షన్ వేరే ఏం లేదు కదా, అందుకు ఆ బస్సు అయితే ఎక్కుతాడనమాట. ఎక్కిన తర్వాత ఆ బస్సు అయితే వెళ్తూ ఉంటుంది. లోపల కూడా పెద్ద వెలుగేం ఉండదు, చీకటిగానే ఉంటుంది. ఒక డ్రైవరు, కండక్టరు, ఇద్దరు వెనకాల సీట్లో కూర్చుని ఉంటారు. ఇద్దరు వాళ్ళ ఫేస్లు, కూర్చున్న వాళ్ళ ఫేస్లు అంతా క్లియర్గా అయితే ఏమీ కనిపించవు. సర్లే మనకెందుకులే, మనం వెళ్ళే చోటికి వెళ్ళిపోతే అంతే చాలు, ఇంటికి వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు. అలా అక్కడ ఒక సీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ ఏవో వింటూ ఉంటాడు. ఈ బస్ అనేది వెళ్తూ ఉంటుంది, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అశోక్కి సడన్గా నిద్ర అనేది కొంచెం పడుతుంది అనమాట. ఈ బస్సు ఎంత లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పటికే తను ఎక్కి ఒక 2 గంటలు అవుతుంది. అప్పుడు అశోక్కి సడన్గా నిద్ర అనేది మెలకు వస్తుంది. చూస్తే బస్ ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు, ఎవ్వరు దిగరు, కొత్త వాళ్ళు ఎవరు ఎక్కరు. ఈ బస్ కూడా వెళ్ళిన చోటుకే వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్నామని చెప్పి కండక్టర్ని అశోక్ అడుగుతాడు, ఏంటి ఇక్కడే ఉంది, ఇంతసేపటి నుంచి వెళ్ళట్లేదంటే, ఈ బస్ అంతే అలాగే తిరుగుతూ ఉంటుంది, నువ్వు కూర్చో, ఏం మాట్లాడుకో అని చెప్పి అంటుందన్నమాట. ఇంతలోపు బస్సు ముందుకు వెళ్ళేటప్పుడు ఒక చెట్టు దగ్గర అయితే ఆగిపోతుంది. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. డ్రైవరు కిందకి వెళ్ళి చూస్తాడు బస్సు ఎందుకు ఆగిందని చెప్పి. వెళ్ళి చూస్తే అక్కడ చూసి డ్రైవరు షాక్ అయిపోయి అలా నుంచుండిపోతాడు అనమాట. కండక్టర్ ఇంతలో ఉంటాడు గట్టిగా, ఇది మళ్ళీ వచ్చేసింది సేమ్ ప్లేస్కి సేమ్ చోటుకి అని చెప్పి, సేమ్ ప్లేస్కి సేమ్ టైంకి అని చెప్పి వచ్చేసింది అంటాడు. అంటే అశోక్ ఎవరు వచ్చారు ఏంటని అడిగితే, ఏం మాట్లాడకు, సైలెంట్గా ఉండు అంటాడనమాట. బస్సులో ఉన్న ఇద్దరు వాళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోతారు, ఏం మాట్లాడరు. అశోక్ కిటికీలోంచి చూస్తాడనమాట, ఏంటి అసలు ఏముందని చెప్పి. అక్కడ ఒక భయంకరమైన అమ్మాయి చుట్టంతా విరబోసుకొని కిటికీ దగ్గరికి వచ్చి బస్ విండో దగ్గరికి వచ్చి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్తున్నారు మీరు ప్రతిరోజు, నేను వస్తాను మీతో అని చెప్పి అంటుంది. అప్పుడు అశోక్ భయపడిపోతాడు. ఆ అబ్బాయి భయపడి ఇలా తిరిగి చూసేలోపు తను వెంటనే బస్ లోపలికి వచ్చి ఉంటుందన్నమాట. బస్ లోపల వచ్చి నుంచుంటే అశోక్ చూసి షాక్ అయిపోతాడు, ఏంటి ఇలా ఉందని చెప్పి. అంతే అశోక్ ఇంకా గుండెల్లో భయం అయితే పట్టేసుకుంటుంది. కండక్టర్ అంటారు, బస్సు తీద్దామని చెప్పి వెళ్తే కండక్టర్ని చంపేస్తుంది అక్కడికక్కడే ఆ దయ్యం అయితే. అశోక్ భయపడకుండా ఏవో మంత్రాలు అయితే చదువుకుంటూ ఉంటాడు. తను ఎంత ట్రై చేసినా అశోక్ని అయితే పట్టుకోలేకపోతుందన్నమాట. ఆ దయ్యం బస్సులో భయంకరంగా అరుస్తుంది. అయినా సరే అశోక్ భయపడకుండా అలాగే చదువుతూ ఉంటాడు. ఆ దయ్యం అయినా సరే ఆ అబ్బాయిని అస్సలు విడిచిపెట్టకూడదని ఫిక్స్ అయిపోతుంది. నేను నీతో వస్తాను, నన్ను ప్రతిరోజు వీళ్ళు ఇక్కడే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి తనని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అశోక్ ఆ అబ్బాయి ధైర్యం చేసి ఏదో ఒకలాగా ముందుకైతే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఏమీ ఆలోచించకుండా బస్ అయితే అడ్డదిడ్డంగా నడిపేస్తూ ఉంటాడు. బస్ కొంచెం ముందరకైతే వచ్చేసిన తర్వాత ఈ దయ్యంతో పాటు ఇంకా నలుగురు దాంతో చేరి బయట అంతా గోల చేస్తూ ఉంటారు. అయినా సరే అశోక్ అదేం పట్టించుకోకుండా వాళ్ళ వైపు చూడకుండా బస్ అయితే మూవ్ చేస్తూ ఉంటాడు. బస్సు వెళ్తూ ఉంటుంది.
కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అంతా సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ ఒక దయ్యాలు గియ్యాలు ఏమీ ఉండవు అనమాట. ప్రశాంతంగా వాతావరణం అయితే మారుతుంది. అంత గంభీరంగా ఉన్న సిచ్యువేషన్ అయితే అంత మామూలుగా అయిపోతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తుంటే శ్మశానం అయితే దాటుతూ ఉంటాడు. మళ్ళీ ఆ దయ్యాలు అనేవి అక్కడికైతే చేరుకుని మళ్ళీ ఇబ్బంది పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాయి అశోక్ని. అశోక్ ఏం చేస్తాడంటే ఈసారి ఇలా కాదని చెప్పి బస్సు అక్కడ ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా బస్సు అయితే కొంచెం కొంచెంగా ఆగిపోవడం, లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోవడం, దారి కనిపించకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంక ఇలా కాదని చెప్పి అశోక్ మొత్తానికి బస్సులో అయితే దిగిపోయి పరిగెత్తడం అయితే స్టార్ట్ చేస్తాడు. అశోక్ దిగిపోయి పరిగెత్తుతూ ఉంటాడు. తన వెనకాల ఈ దెయ్యాలన్నీ పరిగెడుతూ ఉంటాయి. ఒక చోటకి వెళ్ళేటప్పటికి కొంచెం ముందరికి వచ్చాక ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక చోట కొంచెం గుడిలా ఉంటుంది. ఆ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అంతే, ఇంకా దయ్యాలు అనేవన్నీ మాయమైపోతాయి అన్నమాట. మాయమైపోయిన తర్వాత అశోక్ అమ్మయ్య ఏంటి బస్సు ఇలా ఉందని చెప్పి మార్నింగ్ ఇంటికైతే వెళ్ళిపోతాడు. తనకు అసలు నిద్ర అయితే పట్టదు. ఒక మార్నింగ్ లేచిన తర్వాత అక్కడ సంబంధించిన రూట్కి సంబంధించిన దగ్గరికి మార్నింగ్ వెళ్ళి చూస్తే అలాంటి రూటే ఉండదు, అసలు ఏమి ఉండదు అనమాట అక్కడ. మరి నేనేంటి ఇలా ఎక్కానంటే అశోక్ జేబులో ఒక ఇదైతే ఉంటుంది, అశోక్ చేతిలో ఒక చిన్న స్లిప్ అయితే జేబులో పెడితే స్లిప్ అయితే దొరుకుతుంది. ఆ స్లిప్ ఓపెన్ చూస్తే రూట్ నెంబర్ 47 అని ఉంటుంది. కానీ అలాంటి రూట్ నెంబర్ 47 కానీ బస్ కానీ ఎలాంటిది అక్కడ అయితే ఉండదన్నమాట. అలా నైట్ ఎవరైతే ఆ బస్ ఎక్కుతారో అలా వాళ్ళనైతే ఆ బస్ అనేది అంతం చేసేస్తుంది. దెయ్యాలనేవి వాళ్ళలో కలుపుకుంటాయి అన్నమాట, చంపేస్తాయి అందరినీ ఎవరైతే అంత మిడ్ నైట్ ఎక్కుతారో బస్ అనేది. కానీ అశోక్ చాలా లక్కీగా ఆ దయ్యాల నుంచి అయితే తప్పించుకుంటాడు. తను బస్సు దిగిపోవడం వల్ల చాలా మంచి పని జరిగి తనైతే బ్రతికుంటాడనమాట. అప్పటి నుంచి అశోక్ నైట్ డ్యూటీస్ చేయడం కానీ ఇంకా నైట్ వరకు అయితే ఉండడం మానేశాడు. నార్మల్గా డే డ్యూటీ చేసుకుని ఒక 6 కలా అయితే ఇంకా ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాడనమాట. అంత భయం అయితే అతనిలో స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది జస్ట్ స్టోరీ అనమాట, క్రియేటివ్ స్టోరీ. ఇందులో ఎలాంటి నిజం అయితే లేదు, ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.